హాయ్ అందరికీ. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో అందరికంటే ఒక మార్క్ ముందుండాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. ట్రయాంగిల్స్ టాపిక్ నుండి ఒక 4, 5 ట్రిక్స్ అయితే చూద్దాం. ఇవి మస్ట్ అండ్ షుడ్. అంటే ట్రయాంగిల్స్ నుండి ఆ క్వెషన్స్ వస్తే మనం వితిన్ లెస్ దెన్ 1 మినిట్‌లో సాల్వ్ చేయొచ్చు. ఓకే. ట్రిక్ నెంబర్ 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ తీసుకోండి. ఈ క్వెషన్‌లో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఫిగర్ అని ఇచ్చినప్పుడు దీంట్లో ఏమని చెప్తాం మనం? ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం 1, 2 అండ్ ఈ టోటల్ కలిపి 3. అంటే మొత్తం 3 ట్రయాంగిల్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ తీసుకోండి. ఈ క్వెషన్‌లో ఏమని చెప్తాం? 1, 2, 3, 4 మళ్ళీ నెక్స్ట్ 5, 6, 7 అంటే ఇట్లా చిన్న క్వెషన్ ఇచ్చినప్పుడు ఓకే ఈజీగా 3 అని చెప్పగలుగుతాం. కానీ ఇది చేసే వరకు హార్డ్ అనిపిస్తుంది. అయితే మనం ఇంత టైం వేస్ట్ చేయొద్దంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. n ఇంటూ n ప్లస్ 1/2. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2. 2 ఇంటూ n ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 3. 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుందాం. 1, 2, 3, 4 అంటే 4 ఇంటూ 4 ప్లస్ 1 5/2 10. అంటే ఈ ఫిగర్లో 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇట్లా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసినా కూడా ఏమవుతుంది? 5 ఇంటూ 6/2 15 ట్రయాంగిల్స్ ఉన్నట్టు. ఈ టిప్ నెంబర్ 1 అనేది ఓన్లీ ఇట్లా లీనియర్ ఉన్న వాటికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్లో మనకు మిడిల్ ఇట్లా ఒక 2 లైన్స్ పెట్టాలనుకో, అప్పుడు దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే మనం ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ లీనియర్ వరకు చూసినాం. లీనియర్ వరకు 3 ఉంది. నెక్స్ట్ ఇట్లా కౌంట్ చేసుకోండి, రోస్ కౌంట్ చేసుకోండి. 1, 2, 3 ఆల్రెడీ ఈ 3 వచ్చినాయి వర్టికల్గా. ఇప్పుడు హారిజాంటల్గా 3 వచ్చినాయి కాబట్టి 3 ఇంటూ 3 9. అంటే దీంట్లో టోటల్ 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ దీంట్లో కూడా చూడండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు సరే ఈ 15 తీసుకుందాం, అంటే 5 ఉన్న దాంట్లో తీసుకుందాం. 1, 2 అంటే 1, 2, 3, 4 ఆల్రెడీ 15 అనేది మనకు వర్టికల్గా వచ్చినాయి. 15 ఇంటూ ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4 ఇంటూ 4 15 4 60. అంటే దీని లోపల 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి అన్నట్టు. ఇది టిప్ నెంబర్ 2. ఒకవేళ నెక్స్ట్ టిప్ నెంబర్ 3 అనేది మిక్స్డ్ చూద్దాం. ఒకవేళ అవే ట్రయాంగిల్స్ ఇట్లా పెద్దగా ఇస్తే ఓకే, సేమ్ అదే రూల్ పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7 7 ఇంటూ 8/2 మనకు 28 అని తెలిసిపోతుంది. కానీ దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఇచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా ఇచ్చిండు, దాని తర్వాత ఇట్లా ఇచ్చిండు, దాని తర్వాత ఇట్లా ఇచ్చిండు మళ్ళీ ఇది ఇట్లా సబ్ డివిజన్స్ ఇచ్చి దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగాను అనుకో. దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని మనం ఎట్లా చెప్తామంటే, ఇంతసేపు చెప్పిన బేసిక్స్ ఉన్నాయా, దీన్ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకోండి. చిన్న ట్రయాంగిల్ అంటే 1, 2 అంటే దీంట్లో ఎన్ని 2 ఇంటూ 3/2 అంటే 3. ఓకే, 3 వచ్చింది. నెక్స్ట్ ఇది 1, 2, 3, 4 ఇంటూ 5/2 అంటే ఇది 10. నెక్స్ట్ ఇది 1, 2, 3, 4 సేమ్ 4 అంటే మళ్ళీ 10. నెక్స్ట్ ఇది 1, 2 ఇది టోటల్ తీసుకోండి. ఎంత? 7 ఇంటూ 8/2 28. ఈ 28. నెక్స్ట్ ఇది చూసుకోండి 1, 2 120 మళ్ళీ 3. ఇప్పుడు ఈ టోటల్ యాడ్ చేయాలి. 3, 10, 10 23, 26 28 ఎంత? 54. అంటే దీని లోపల టోటల్ ట్రయాంగిల్స్ అన్ని 54 ట్రయాంగిల్స్ అన్నట్టు. ఇట్లా మిక్స్డ్ ఇచ్చినప్పుడు ఇట్లా అంటే స్మాల్ ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేసుకొని దాన్ని ఆన్సర్ అయితే ఫౌండ్ చేయాలి మనం. ట్రిక్ నెంబర్ 4లో ఈ స్క్వేర్ మోడల్ చూడండి. అంటే ఇట్లా స్క్వేర్ ఇచ్చి దీన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాంబస్ లాగా ఇచ్చి దీంట్లో టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది సింపుల్ ఉంది. 1, 2, 3, 4 మళ్ళీ నెక్స్ట్ 5, 6, 7, 8 అని తెలిసిపోతుంది. అది దీంట్లో చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. సరే ఓకే, మీరు చేయగలిగినా చేస్తారేమో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ట్రిక్ ఏంటంటే, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 4. హైయెస్ట్ నెంబర్ ఇంటూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని ఇంటూ 2 చేయాలి. అంటే ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంత? 4 ఇంటూ 2 8. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 8 ఇంటూ 2 16. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 5 ఏంటంటే,
ఇదే ఉన్న క్వశ్చన్ మిక్స్డ్ ఇచ్చిండు ఒకవేళ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్టెండ్ చేసిండు అనుకో, సేమ్ అదే బాక్స్ను మళ్ళీ ఇంకోసారి గీసిండు. ఇప్పుడు దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతారు. ఇంతసేపు చూసిన దాంట్లో ఓకే మనకి ఇక్కడ 8 వచ్చినాయి. నెక్స్ట్ దీంట్లో కూడా 1 2 3 4 సపరేట్ కాబట్టి ఓకే దీంట్లో కూడా 4 × 2 8, దీంట్లో 8 దీంట్లో 8 సపరేట్ అది. కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉన్నది, దీనివల్ల 2 ట్రయాంగిల్స్ ఏర్పడుతుంది. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ టోటల్ బాక్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగితే ఇవి 8 + 8 + 2 ఎంత 18, టోటల్ 18 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఇట్లా మిక్స్డ్ అడిగినా కూడా సపరేట్ చేసుకొని ఆ అడిషన్ పార్ట్లో ఎన్నైతే మన ట్రయాంగిల్స్ కనబడుతున్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. ఇది రూల్ నెంబర్ 5. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే 2 బ్రహ్మాస్ రూల్స్, n × n + 1/2 ఒకటి, ఇంకోటి హైయెస్ట్ నెంబర్ × 2. దీన్ని ఒక 2-3 టైమ్స్ చూడండి, ఖచ్చితంగా ఒక్క మార్క్ కూడా మిస్ కాదు.